ఇక ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల ప్రచారం హోరాహోరీగా సాగుతోంది. ప్రధాన పార్టీలు బీజేపీ, ఆప్, కాంగ్రెస్ పార్టీలు పోటాపోటీగా హామీలను ప్రకటిస్తున్నాయి. ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించి బీజేపీ మేనిఫెస్టోను ప్రకటించారు ఆ పార్టీ జాతీయ అధ్యక్షుడు నడ్డా. తమ పార్టీ అధికారంలోకి వస్తే గర్భిణీలకు 21,000 రూపాయల ఆర్థిక సాయం, పేద కుటుంబాలకు సబ్సిడీపై ఎల్పీజీ సిలిండర్లను 500 రూపాయలకే ఇస్తామన్నారు. ఢిల్లీలోని మహిళలకు నెలకు 2,500 రూపాయల ఆర్థిక సాయాన్ని అందిస్తామన్నారు. ఢిల్లీ బస్తీల్లో 5 రూపాయలకే భోజనం అందించేందుకు అటల్ క్యాంటీన్లు ఏర్పాటు చేస్తామన్నారు. ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించిన మరిన్ని వివరాలు టీవీ9 అసోసియేట్ ఎడిటర్ మహాత్మా అందిస్తారు. మహాత్మా, ఓటర్లను ఆకట్టుకోవడం కోసం ప్రకటించే ఉచిత పథకాలకు వ్యతిరేకమని చెప్పుకునే భారతీయ జనతా పార్టీ సైతం ఈసారి ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో కొన్ని ఉచిత పథకాలను ప్రకటించక తప్పలేదు. ఎందుకంటే ఆమ్ ఆద్మీ పార్టీ వరుస పెట్టి గెలుస్తూ వస్తున్న కారణాలను విశ్లేషిస్తే గనక అందులో ఓఎస్ఎస్ ఫర్టిలిటీలో సైన్స్ ఇంకా ఓఎస్ఎస్ హెల్ప్ తో ఎందరి కలలు నిజమయ్యాయి. ఇన్ ది గుడ్ హ్యాండ్స్ ఆఫ్ సైన్స్. మమ్మీ డాడీ అవ్వాలంటే ఓఎస్ఎస్ కి కాల్ చేయండి. ఈ ఉచిత పథకాలు కూడా ఉన్నాయి. అవి 200 యూనిట్ల వరకు విద్యుత్తుని ఉచితంగా ఇవ్వడం కావచ్చు, నీటిని ఉచితంగా ఇవ్వడం, దాంతోపాటు మరికొన్ని రకాల ఉచిత పథకాలన్నింటినీ కూడా ఆమ్ ఆద్మీ ప్రభుత్వం అమలు చేస్తున్న నేపథ్యంలోనే మళ్ళీ గెలుస్తూ వస్తుంది. ఈసారి ఎలాగైనా ఆమ్ ఆద్మీని ఓడించాలి, ఢిల్లీలో బీజేపీ జెండాను ఎగరవేయాలి అన్న ఒక కృత నిశ్చయంతో పనిచేస్తున్న భారతీయ జనతా పార్టీ కొద్దిసేపటి క్రితం ఒక ఎన్నికల మేనిఫెస్టోను విడుదల చేసింది. బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా సంకల్ప పత్ర 1 పేరుతోటి విడుదల చేశారు. అంటే ఇది మేనిఫెస్టోలో ఒక సగభాగం, మొదటి పార్ట్ మాత్రమే. మరొక మేనిఫెస్టో కూడా ఉంటుంది. ఈ ఫస్ట్ పార్ట్లోనే మహిళా సమృద్ధి యోజన కింద నెలకు 2,500 రూపాయలు మహిళలకు ఇస్తామంటూ బీజేపీ ప్రకటించింది. దీంతోపాటు గర్భిణీ స్త్రీలకు 21,000 రూపాయలని ప్రకటించింది. అలాగే అటల్ క్యాంటీన్స్ పేరుతో పేద బస్తీ ప్రజలుండే ప్రాంతాల్లో 5 రూపాయలకే పూర్తి స్థాయి భోజనాన్ని అందిస్తామంటూ చెప్పింది. ఇంకా మరికొన్ని పథకాలను, అంటే కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న ఆయుష్మాన్ భారత్ని ఢిల్లీలో ఉన్న ఆమ్ ఆద్మీ పార్టీ అమలు చేయలేదు. ఇలాగ కేంద్రం అనేక రకాల సంక్షేమ పథకాలను అమలు చేస్తున్నప్పటికీ అవి ఇక్కడున్న ప్రజలకు చేరనీయకుండా అడ్డుకుంటుంది. కానీ తాము అధికారంలోకి వచ్చాక అన్నింటినీ ప్రజలకు చేరేలాగా చేస్తామంటూ జేపీ నడ్డా చెప్పుకుంటూ వచ్చారు. ఇంకొక సంకల్ప పత్రం కూడా త్వరలోనే విడుదల చేస్తామని చెప్పారు. అయితే ఈ రోజుతో నామినేషన్ల పర్వం ముగిసింది. మొత్తం ఇటు ప్రధాన రాజకీయ పార్టీలు ఆమ్ ఆద్మీ పార్టీ, బీజేపీ, కాంగ్రెస్తో పాటుగా మరికొన్ని ప్రాంతీయ పార్టీలు, అలాగే కొంతమంది ఇండిపెండెంట్గా కూడా ఈ నామినేషన్లు దాఖలు చేశారు. రేపు స్క్రూటినీ ఉంటుంది. నామినేషన్లను విత్డ్రా చేసుకోవడానికి 20వ తారీఖు వరకు గడువు ఉంది. ఫిబ్రవరి 5న పోలింగ్ జరుగుతుంది, ఫిబ్రవరి 8న కౌంటింగ్ జరుగుతుంది. సో ఈ నామినేషన్ల పర్వం ఇవాళతో ముగిసిన నేపథ్యంలో ఇక నుంచి ప్రచార పర్వం మరింత ఊపందుకోబోతుంది. అందుకనే ఓటర్లను ఆకట్టుకోవడం కోసం అన్ని రాజకీయ పార్టీలు శాయశక్తుల ప్రయత్నాలు చేస్తున్నాయి. ఆమ్ ఆద్మీ నుంచి అరవింద్ కేజ్రీవాల్ ముఖ్యమంత్రి అభ్యర్థిగా తానున్నాను, బీజేపీ నుంచి ఎవరు అంటూ ఆయన సవాళ్లు విసురుతున్నారు. ఇక్కడ బీజేపీ ముఖ్యమంత్రి అభ్యర్థి ఎవరు అన్నది అంత ప్రస్తుతం కాదు, కానీ అక్కడ ప్రజలకు అందాల్సిన సంక్షేమ పథకాలు అందాలి, అందకుండా అడ్డుకుంటున్నది ఆమ్ ఆద్మీ ప్రభుత్వమే, ప్రజల్ని మోసగిస్తున్నది అంటూ బీజేపీ నేతలు ఆరోపిస్తూ వస్తున్నారు. ఇలాగా పరస్పరం ఒకరిపై ఒకరు ఆరోపణలు, విమర్శలతో ప్రచార పర్వం వేడెక్కింది. ఈ మధ్యలో కాంగ్రెస్ కూడా తాము కర్ణాటక, తెలంగాణ వంటి రాష్ట్రాల్లో ఇచ్చిన హామీలను అమలు చేశాము, అదే తరహాలో ఢిల్లీలో సైతం తమకు ఓటేసి గెలిపిస్తే ఇక్కడిచ్చే హామీలను కూడా అమలు చేస్తాము, 300 యూనిట్ల వరకు విద్యుత్తును ఉచితంగా ఇస్తాము, 500కే గ్యాస్ సిలిండర్ని ఇస్తామంటూ కాంగ్రెస్ పార్టీ సైతం హామీల వర్షాన్ని కురిపిస్తోంది. ఇలాగా ప్రధాన రాజకీయ పార్టీలు హామీల వర్షంతో ఢిల్లీ ఓటర్లను ఆకట్టుకునే ప్రయత్నం చేస్తున్నారు. మొత్తంగా వాటితో నామినేషన్ల పర్వం ముగిసిన నేపథ్యంలో ఇక ప్రచార పర్వాన్ని ప్రజలు ఏ రకంగా యాక్సెప్ట్ చేస్తారు, ఓటింగ్ టైంకి వచ్చేసరికి ఎవరికి ఓటేస్తారు అన్నది ఆసక్తికరంగా మారింది.